Shashank. Hasini, Ashita, Dharma, Shashank. Lakshmi, M Lakshmi. Huh? M Lakshmi. Okay. చాలా చిన్న పిల్లోడు తెలియదు అనుకుంటా. ఓకే, we'll skip because some child. Sanvi. Hello everyone, Sanvi, Hasini, Ashita, Dharma, Shashank. నీ పేరు మర్చిపోయావు. Sanvi. ఓకే, నెక్స్ట్ ఆకాంక్ష. quick. I think Akanksha is not here. తను బయట ఉందంట. Just listening. Okay. Chetan. Ashini, Dharma, Shashank, Janvi. You missed the order. Yeah, actually. Okay, fine. Now I think Kavita. మీ ఆర్డర్ లోనే మళ్ళీ అడుగుతాం. వస్తుంది. Okay, let's continue with these people itself. Hasini, Ashrita, Dharma, Shashank, Sanvi. Okay, so ఇప్పుడు మీ నేమ్స్ అయిపోయాయి కదా, మీ నేమ్స్ తో పాటు మీ ప్లేసెస్ కూడా చెప్పాలి. అగైన్ హాసిని, బ్యాక్ టు యూ. న్యూ మార్టినగర్. కాదు, ముందు చెప్పిన నేమ్స్ అండ్ దెన్ ప్లేసెస్. ఎక్కడి నుంచి అని. హాసిని ఫ్రమ్ న్యూ మార్టినగర్. అది కాదు హాసిని, ఆర్డర్ లో చెప్పాలి. లైక్ హాసిని, అశ్రిత, ధర్మ, శశాంక్, సాన్వి, దెన్ మళ్ళీ నీ పేరు, మీ ప్లేస్. హాసిని, అశ్రిత, ధర్మ, శశాంక్, సాన్వి. తర్వాత నీ ప్లేస్ వినిపించలేదు. న్యూ మారుతి నగర్. న్యూ మార్టినగర్. ఓకే, నెక్స్ట్ అశ్రిత. Hasini, Ashrita, Dharma, Shashank, Sanvi, Srinagar or something, right? కాదు. Sri Maruti Nagar. I'm not sure. I didn't hear it. Okay. Nizampet. And Nizampet. Right. And next, Dharma. Shashank. Next, Dharma. రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటా మనము. శశాంక్ అయిపోయింది. దివ్య రికార్డింగ్ స్టార్ట్ చేస్తావా? అనంతపూర్. హలో. Can you come again? హలో దివ్య రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటా మనం. రికార్డింగ్ చేసా. ఓకే. Dharma, once more. Hasini, Shashank. You missed two names. అయిపోయింది. You missed it. Next, Shashank. You missed. You too missed. And Sanvi. Hasini, Ashrita, Dharma, Shashank, Sanvi, Maruti Nagar. And one more. అయిపోయింది. missed. Abhishek, నువ్వు చెప్పారు ఎవరు. Still you didn't take the help. She don't want to take the help, Abhishek. All right. So మళ్ళీ I'm telling the order. గుర్తుపెట్టుకోండి. హాసిని, అశ్రిత, ధర్మ, శశాంక్, సాన్వి, న్యూ మార్తి నగర్ and నిజాంపేట్. Back to Hasini. Come on, Hasini. Along with this, talk about which month are you born in. అన్ని ఆర్డర్ లో మళ్ళీ. హాసిని, ఆశ్రిత, ధర్మ, శశాంక్, సాన్వి, న్యూ మార్టినగర్, నిజామాబాద్ అండ్ ఏప్రిల్. నిజామాబాద్ కాదు, నిజాంపేట్. ఓకే. So
Them consider or not consider? So let's not consider Nizamabad, Nizampet. Okay. You're out, Hasini. Ashrita. Okay, Hasini, Ashrita, Dharma, Shashank. Hasini, Ashrita, Dharma, Shashank, Sanvi, New Maruti Nagar, Nizampet, April, January. Nice. So Dharma అయిపోయింది, శశాంక్ అయిపోయింది, శాన్వి అయిపోయింది, హాసిని కూడా అయిపోయింది. So you are the winner, Ashrita. Congratulations. Okay. So Abhishek, do you want to tell all the names? Hasini, Ashrita, Dharma, Shashank, Sanvi, Maruti, Nizampet, April, and I didn't get the last one, January or February something. Okay. Were you noting it down by any chance? Good job. So Lakshmi, let's go ahead with the next round. Lakshmi, you're on mute. Okay. You're on mute, Lakshmi. Lakshmi, you're on mute. ఇప్పుడు కాదు. Go ahead. Okay. So మన సెకండ్ ఈవెంట్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గ్రూప్. ఒక్క నిమిషం, 1 minute. మధులత గారు కొంచెం నువ్వే మ్యూట్ చేయవచ్చు కదా. Yeah, did it. Go ahead. Lakshmi. Yeah. చెప్పు Lakshmi. So am I audible? Yes, you are. Okay. సెకండ్ థింగ్ ఏంటంటే మనం సెకండ్ దాన్ని కూడా ఇప్పుడైతే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఫస్ట్ ఈవెంట్ తో. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనకు గ్రూప్ గేమ్ అనమాట. జస్ట్ కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, మిమ్మల్ని ర్యాండమ్ గా గ్రూప్స్ గా డివైడ్ చేస్తాము. సో దాంట్లో మేము పిలిచిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? సో వరుణ్ లిస్ట్ అవుట్ చేస్తాను. లక్ష్మి, ఒక నిమిషం, ఒక క్లారిటీ. మనకి ఒక 3-4 మెంబర్స్ యాడ్ అయినరు. వాళ్ళు రేష్మా ఒకడు ఉన్నారు, గ్రూప్ లో పెట్టేసి అంటే వాళ్ళ కిడ్ ఏంది అని. దివ్య, రేష్మా గారు, హలో. అదే రుబీనా ఆ పాప పేరు, ఆ అమ్మాయి పేరు రుబీనా. రుబీనాని యాడ్ చేస్తారు. షీ ఇస్ ఎ కిడ్. హనీ వచ్చింది అనుకుంటారు కదా. బిఆర్ వాళ్ళ అమ్మ పేరు కవిత, అంటే హనీ వచ్చినట్లే. ఓకే హనీ కదా. ఓకే వరుణ్, నీ గ్రూప్స్ నేమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అందరూ గ్రూప్స్ ఎవరెవరు ఏ గ్రూప్ గుర్తు పెట్టుకోండి. వేరే వాళ్ళు ఆన్సర్ చేసినారంటే వాళ్ళ మార్క్స్ పోతాయి. సహస్ర. ఓకే దివ్య, సహస్ర అని పేరు ఉంది చూడు, ఎవరిది ఉంది? సహస్ర. అడుగు. షీ ఇస్ కనెక్టింగ్ టు ఉన్నారు, కనిపిస్తున్నారు. సహస్ర గారు అంటే కిడ్డా లేకపోతే? I don't know. Sahasra, I think సృజన్ పేరు కూడా ఉంది. connected using audio అనుకుంటా. శాశ్వత్ కూడా వచ్చారు. హాయ్ శాశ్వత్. శాశ్వత్ కిడ్డా? Yes, Shashwat is a kid. Age? తెలుసు నాకు. No, I don't. శాశ్వత్ అరౌండ్ ఐ థింక్ 15 ఉంటాయేమో. ఓకే అంటే లిస్ట్ ఇది వరకు లిస్ట్ లో మన దాంట్లో లేదు. 1 2 శాశ్వత్ రుబీనా. If possible, everyone please turn on your videos. వీడియో ఆన్ చేస్తే చాలా మేలు కదా, మిగతా వాళ్ళని చూస్తే మన ఫ్రెండ్స్ ఎవరెవరైనా తెలుస్తుంది, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు. Places. See, no need to hide your faces. Just turn on video and enjoy. Varun, turn on video. Varun. Yes, Varun. ఇందుకు అభిషేక్ ఆన్ చేసాడా? Yeah, he is on. Okay. So Jansi is also here.
And please. oh, hi. How are you? I'm good. आप कैसे हो? हाँ जी को हिंदी सीखी? थोड़ा थोड़ा. Okay. Varun ready na? Shashwat. వేరే రాజశేఖర్ హాయ్ వీడియో ఆన్ చేసుకో రాజశేఖర్. So again, I'm requesting everyone to turn on the videos, and we'll start off a game, another game. వరుణ్ మళ్ళీ కావాల్సింటే యాడ్ చేద్దాంలే. ఓకే యాజ్ ఆఫ్ నౌ ఎవరెవరు ఉన్నారో నేను ఒకసారి రీడ్ చేస్తాను వాళ్ళ నేమ్స్. ఫస్ట్ గ్రూప్ 1 పేర్లు వినండి. దివ్య ఒకసారి చూసుకో. గ్రూప్ 1 గుర్తుపెట్టుకోండి. Sure. శశాంక్ వర్మ. Shashank is there. శశాంక్ అశ్రిత. గట్టిగా. శశాంక్ అశ్రిత. Ashrita is there. Yeah. Okay, Shashank Ashrita. Dharma. Yes. ధర్మ గ్రూప్ 1 వీళ్ళు. So you all belong to group 1 అన్నమాట. ఇంకా ఉన్నారు. Ashrita, Shashank and Dharma. Okay. మళ్ళీ చెప్దాం. సెకండ్ గ్రూప్ వచ్చేసి సాన్వి. సెకండ్ గ్రూప్ సాన్వి, సృజన్, కళ్యాణ్ రామ్. సాన్వి చెప్పగానే లెఫ్ట్ గ్రూప్ అదే మీటింగ్. సాన్వి లేదు అనుకుంటా. ఇప్పుడే వస్తూనే అదే లెఫ్ట్ మీటింగ్ అని వస్తుంది నోటిఫికేషన్. ఓకే. ఓ షీస్ అగైన్ జాయినింగ్. వరకు ఉంది. ఓకే. హనీ ఐ థింక్ హాసిని. నో హనీ కవిత అనే జాయిన్ అయింది కదా. డాక్టర్ కవిత అని ఉంది కదా. కవిత కూతురు హనీ. యా కవిత. yes హనీ. కళ్యాణ్ రామ్. సో సాన్వి, కవిత and Kalyan Ram are second group. రాయడం బెస్ట్ యాక్చువల్లీ. just give me a second. ఒక్క నిమిషం ఆగు. చాట్ లో రాసుకో. స్క్రీన్ షేర్ చేసి గ్రూప్స్ నేమ్స్ రాసేస్తా సో దట్ ఎవ్రీవన్ విల్ గెట్ టు నో. చాట్ ఎవరు చూస్తారు? ఓ షిట్, ఎక్కడికి వచ్చాయా? వెయిట్, ఇది చేయాలి మనం. I'm not understanding how to maximize this. దివ్య జూమ్ ది మినిమైజ్ చేసుకో. Maximize చేయాలి. ఓకే వెయిట్. yes ఓకే. వేరియబుల్స్ కూడా లూప్స్ అండ్ వేరియబుల్స్ ఇక్కడ నేమ్స్ రాద్దామని. సో గ్రూప్ 1 చెప్పు వరుణ్, పాస్ గా చెప్పవా? ఎవరెవరు గ్రూప్ 1? శశాంక్, అశ్రిత, ధర్మ. శశాంక్, ఆశ్రిత, ధర్మ. ఓకే. ఇందులో ఇంకో పేరు యాడ్ చేసి సస్వత్. గ్రూప్ 1 లోనే సస్వత్. సర్ఫత్. SASWATH. ఓ శాశ్వత్. ఓకే. టైప్ చేసినాక చాట్ లో పేస్ట్ చేయి. ఓకే. గ్రూప్ 2 వచ్చేసి సాన్వి, హనీ. ఓకే. సృజన్. ఓకే. కళ్యాణ్ రామ్. యా. మరి చిన్నోడైతాడు పాపం. గ్రూప్ 3 క్విక్ గా మామా. ఆకాంక్ష, హాసిని, ఝాన్సీ, యా, రుబీనా. కుబేర్. ఇంకోరన్నా కిడ్స్ మిగిలినరా? కుబేర్ ఉన్నాడా? కుబేర్ గ్రూప్ 1. సో ఇంకా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే ఒకసారి ముందే చెప్పండి. ఎవరైనా ఉన్నారా మీ పేర్లు రాని వాళ్ళు? మరి తర్వాత మీరు ఈ గేమ్ మిస్ అయ్యానని ఫీల్ కాకూడదు, అందుకోసం ముందే చెప్తున్నా. చాలా బాగుంటుంది. అందరికి గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా? yes గ్రేట్. yes ఎవరు? శాశ్వత్. హాయ్ శాశ్వత్. చెప్పు శాశ్వత్. మరి ఇక్కడ ఏమో 23 అని ఉంది. సో లక్ష్మిని, నిన్ను అను
అన్న పేరు తెలీదు. సో మీ ముగ్గురిని తీసేసి 20 రావాలి. సో లేదు ఇందులో ఆల్రెడీ మీకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే సో ఇది సారీ. ఓన్లీ ఫర్ కిడ్స్ అన్నమాట. Okay. Wow, Sashwat, what a question. All right. So Divya, yeah. Can't see each other. ఈ చాట్ లో పెడితే Okay, okay. this your screen will come. So Supriya, unmute yourself and Lakshmi. go ahead with the No, questions. like wait a minute. First screen share. First group ki question em adugutunnavu mari? 1 second. Yeah. స్క్రీన్ షేర్ రావట్లేదు. అదే నువ్వు హోస్ట్ కాదు కదా, కో-హోస్ట్ చేయి అదికి. So okay. నన్ను కో-హోస్ట్ చేయి. I have only make a host option. Co-host చేయలేమా? ఏదో ఆప్షన్ లేదు ఫర్ సమ్ రీజన్. ఓకే. దివ్య గ్రూప్ 1 లో శ్రీహర్షిని యాడ్ చేసి హోస్ట్ చేయి, మళ్ళీ తను బ్యాక్ హోస్ట్ చేస్తాడు. So Supriya, you are aware of how to convert again to hosting things, right? Overni ela host cheyalo? Yeah. Okay, I am making you a host now. దివ్య Yes. Yeah, yes, I yes. can. హర్షిని హాసిని ఇద్దరు ఉన్నారు. Okay, సో first round శ్రీహర్షిని start, గ్రూప్ Supriya. 1 లో రాసేది. Hello everybody. This is Supriya. I'm from Anantapur. I'm a diabetic since 2005. Okay, let's start a round. This is a fun session. Let's interact. 1 second, I'll screen share. Suppo, we want to see your beautiful face as well. One second, Divya, you didn't post. I did. Oh, just a minute. It went to private message. గ్రూప్ 1 ఎవరైనా చెప్పు. అదే క్వశ్చన్ కూడా మనం ఎవరిని Mama. అడగాలని డిసైడ్ చేద్దాం. Okay. వరుణ్, నువ్వు క్వశ్చన్ ఎవరిని అడగాలో చెప్పు, నువ్వే చెప్పు. సుప్రియ క్వశ్చన్ చదువుతుంది. నీ దగ్గర లిస్ట్ ఉంది కదా, నీ దగ్గర కానీ నీకు దగ్గర కానీ లిస్ట్ ఉంది కాబట్టి మీరు ఎవరెవరు అడగండి. దివ్య నీ దగ్గర లిస్ట్ ఉంది కదా, హా ఒక్కసారి నువ్వే చూడు. ఇంకోటి గ్రూప్ 1 లో శ్రీహర్షిని యాడ్ చేయి. ఓకే. టోటల్ 555 చెక్ చేసారా? యా స్క్రీన్ షేర్ స్టార్టెడ్. సుప్రియ అప్పుడు ఫస్ట్ గ్రూప్ లో 6 అవుతారు, మిగతా 2 గ్రూప్స్ లో 4. క్విక్లీ హాసిని అన్నావు కదా మామ? హాసిని కాదు, శ్రీహర్షిని. ఓకే, డన్. ఓకే, Can you see the screen? yes Suppu. Okay, this is the first question. Who's going to answer from group A? Come on, group A. Group 1. Okay, shall I answer? Just a minute. Group 1 lo Sriharshini, Sashank, Ashrita, Dharma, Sashwat, Kuber వీళ్ళు ఉన్నారు. So anyone from group 1 can answer. Should I answer? I read the question once. What will be your reaction if someone who doesn't know about your condition notice that you're taking insulin injection in the school or college or hostel? యా, సో ఇన్సులిన్ నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు టైప్ 1 డయాబెటీస్ ఉందని వాళ్ళకి తెలియదు. నువ్వు సడన్ గా ఎప్పుడైనా తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసారనుకో, నీ రియాక్షన్ ఏంటి, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు అంటుంది. Okay, so this actually happened to me, like not about injection but about the sensor. So I had a sensor on at that time and my friends came to tell me something and I was outside. So they were like, they were trying to give me something, they were trying to hug me, and then they touched my sensor on my arm and they were like, what is this, what are you doing, what happened to your hand and all. So then I was like, I had tears in my eyes and I told them that I'm diabetic from 3-4 years and they were shocked about it. Oh, okay. Very good. Thanks for sharing your experience. And if anyone else want to share their experience, answer to this question from group 1. Shall we go to next one? Or Divya, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్తావా? నేను చెప్పమంటావా? Go ahead, Lakshmi.
సో ఈవెన్ ఇది నా విషయంలో కూడా అయ్యింది. ఇంతకుముందు ఒకసారి మా క్యాంపస్ లో ఉన్నప్పుడు, యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేను ఇన్సులిన్ పెన్ను చేతిలో పట్టుకోవడం చూసి మామూలు పెన్ అనుకుని దే ఆర్ అబౌట్ మై ఫ్రెండ్ తీసుకొని దాన్ని రాయిపోయారు పేపర్ మీద. ఆ క్యాప్ ఓపెన్ చేసినట్టు నీళ్ళు కనిపించింది. సో ఇట్స్ లైక్ ఆ పెన్ను వాళ్ళకి చాలా సర్ప్రైజ్ అనిపించింది. అంతకుముందు నేను టైప్ 1 అని వాళ్ళకి తెలుసు, కానీ కాకపోతే ఆ పెన్ను గురించి తెలియదు అంతే. సో ఇదేంటంటే మన టైప్ 1 డయాబెటిస్ కండిషన్ ఎవరి నుంచి మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. అంటే అట్లనే అందరికీ వెళ్ళి చెప్పాలని కూడా లేదు. ఎక్కడ అవసరమో అక్కడ చెప్పాలి. ఎందుకంటే మనం లో షుగర్ నుంచి కానీ లేకపోతే మనం వాడే డివైస్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి కదా. లో షుగర్ నుంచి మనకి అప్పుడప్పుడు ఏదైనా మన అన్కాన్షియస్ గా అయిపోయామనుకోండి, అప్పుడు మనకి హెల్ప్ అందుతుంది. ఇంకోటి మన డివైస్ గురించి తెలుస్తుంది, మన కండిషన్ గురించి తెలిస్తే వాళ్ళు మన డివైస్ ని పాడు చేయరు, అంటే దాన్ని డ్యామేజ్ చేయరు అన్నమాట. వాళ్ళు కూడా జాగ్రత్తగా చూస్తారు. అర్థమైంది అందరికీ? ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం దాన్ని దాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మన కోసం జీవిస్తున్నాం కదా. వాళ్ళకి భయపడి మనం అన్ని దాచుకోవాలి, అట్లనే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి తెలియకుండా ఉండాలి అనేది కాదు. మన జీవితం మన ఇష్టం అంతే, మనల్ని ఎవరు ఆపలేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సుప్రియ. స్క్రీన్ పోయింది అనుకుంటా. సుప్రియ స్క్రీన్ షేర్ ఆగిపోయింది. యా. Okay, this is the second question. Anyone from Group B? చదువు క్వశ్చన్ ఒకసారి. 2లో సాన్వి, హనీ, సృజన్ అండ్ కళ్యాణ్ రామ్. Hello. నలుగురిలో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. Hello. Yes, Sanvi, go ahead. Okay, the question is, what do you like, hypo or hyper, and why? I like hypo. ఎందుకు చెప్పు సాన్వి. సాన్వి, నువ్వు మ్యూట్ లో ఉన్నావు. యా. Yes. I would like hypo because మరి లోస్ లో ఉన్న ఇష్టం ఉండదు, మరి హైస్ లో ఉన్న ఇష్టం ఉండదు. I'll manage my readings. నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంటే హైపో హైపర్. యా. ఓకే, ఇంకా ఎవరైనా ఆన్సర్ చేస్తారా గ్రూప్ 2 నుంచి? హనీ, సృజన్, కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఏం చెప్తాడు చూద్దాం. హైపోనా హైపర్ అంటే లో షుగరా హై షుగరా? బాబుకైతే నో షుగర్ హై షుగర్ అంటారా? ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ తింటానే ఉంటాడు. పాలైతే ఏమో తాగుతాడు ఆయన. లో అయితే అస్సలు లేదు, కంప్లీట్ 350-400 వరకే. ఓకే ఓకే అండి. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? Hi, this is Honey. So I like hyper because I go unconscious when I get hypos. So I like hyper. ఓకే, సో హనీ హైపర్ అంటే హై షుగర్స్ ని ఇష్టపడుతుందంట, ఎందుకంటే హైపో అంటే అన్కాన్షియస్నెస్ కి చాలా భయం తనకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ యు. Yes. Yeah. Can you see the screen? Yes, we can, Supriya. Okay, let's go with Group C now for third question. ఎవరెవరన్నా గ్రూప్ 3 లో చెప్పు. గ్రూప్ 3 ఆకాంక్ష, హాసిని, Jansi and Rubina. Okay. They can tell the other 3 people's name. Yeah, question చెప్పు ఒకసారి సుబ్బు. Okay, the question is, how many T1D friends you have from peer group or equivalent age groups? List any 3 of the names. యా, అంటే మీ ఏజ్ లో, మీ తగ్గట్టు ఏజ్ లో ఉంటారు కదా, మీ టీనేజర్స్ ఉన్నారు కదా చాలా మంది. మీ ఏజ్ లో ఉన్న T1 ఫ్రెండ్స్, టైప్ 1 డయాబెటిక్ ఉన్న, అంటే మనలాగే ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది మీకు తెలుసు? ఫ్రెండ్స్ ఉంటే 3 పేర్లు చెప్పండి అని క్వశ్చన్. ఎవరి పేర్లైనా 3 పేర్లు మీ ఫ్రెండ్స్ లో టైప్ 1 డయాబెటిక్స్ అయి ఉండాలి వాళ్ళు. Jansi, Abhinaya, hello. Yes, Jansi, వినిపిస్తుంది, చెప్పు. Abhinaya Sri. Good. Yeah.
ఒకటి, ఇంకా 2 పేర్లు. నవ్య. ఓకే. ఎస్ ఝాన్సీ. ఇంకొకరి పేరు? Yesterday when I had talked about Surava something. ఓకే ఓకే. పేరు గుర్తులేకుండా మాట్లాడింది ఝాన్సీ చూడు. అంతే ఝాన్సీ, అంతే. మేము కాదు కదా కట్టి. కాలేజ్ కాదులేదు. ఓకే ఓకే. నెక్స్ట్ అదే గ్రూప్ నుంచి ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? అలానే మొన్న ఇంటరాక్ట్ అయ్యా. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఓకే ఓకే. Just kidding, we are not of your age kuda, so like. Yes, so, yes, exactly. Akansha, Hasini and Rubina. Rubina చెప్తావా? Hasini చెప్తా. ఓకే. అవరు లేరు అనుకుంటా. Rubina or Hasini? I think there's only one Hasini here. Yeah. One Hasini and one Sriharshini. Okay. Supu. You can see the screen, right? Yes, yes. సుప్పు ఒక సెకండ్. సరే, ఇది ర్యాండమ్ గా అందరికి ఇది ఒక క్వశ్చన్. నేను ర్యాండమ్ గా ఒక పేరు అడుగుతా, ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. అభిషేక్ సోని. అభిషేక్ అన్న, క్వశ్చన్ ఏంటి? ఇదే సేమ్ క్వశ్చన్ కి. ఫస్ట్ నేమ్ వరుణ్. మెసేజ్ వరుణ్ తోనే వస్తుంది. నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఏజ్. ఓకే, కన్సిడర్ ఈక్వివాలెంట్ ఏజ్. అంతే వాళ్ళు. ఓన్లీ 1 వచ్చింది అబ్బా, ఇంకా 2 మోర్. ఒకటి చాలు. ఆపు. Okay. Go ahead. Okay, next again from group A. 4th question. What is HbA1c test? Why it is important for a person with diabetes? Can I? Who is that? Shashank. Yeah, go ahead. Shashank. It is a test. అదొక టెస్ట్ మన షుగర్ లెవెల్స్ చెప్పడానికన్నా. ఓకే. ఇంకా దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అది హై ఉందా లో ఉందా అని తెలుస్తుంది మన షుగర్ లెవెల్స్. ఓకే. అది మన 3 months కి ఒకసారి చేస్తాం. అది 3 months కి ఒకసారి చేయిస్తాం టెస్ట్. వెరీ గుడ్. దట్ మచ్ ఉంది. యా, సో 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ అని చెప్పేసి. శశాంక్, టెస్ట్ చేసావా నువ్వు లాస్ట్? అయిపోయిందన్న, అయిపోయింది. ఏంటి అయ్యిందన్న? టెస్ట్ అయ్యింది, చేయించుకున్నాం పోయినా ఏప్రిల్. వావ్, వెరీ గుడ్. 3 months అయిపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళు మళ్ళీ. నీ టార్గెట్ వాల్యూ ఎంత? అంటే నీకు ఎంత రావాలంటే ఇష్టం, ఎంత లోపల ఉండాలి, లేకపోతే ఎంత ఉంటే నీకు ఇష్టం, నీకు ఎంత వచ్చింది? ఓకే, నీకు ఎంత వచ్చింది వదిలిపెట్టు, అది నీ ఇష్టం. ఓకే, ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా గ్రూప్ 1 నుంచి? డిఫరెంట్ ఆన్సర్ ఏమైనా ఉందా? యా యా, హూ ఇస్ దట్? ధర్మ. ఓకే ధర్మ, చెప్పు. ఎట్లా అంటే ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి మనము ఎట్లా అంటే డైలీ 1 చేయొచ్చు, లేదా 2 చేయొచ్చు, లేదంటే 3 times అట్లా చేయొచ్చు. కానీ ఈ టెస్ట్ చేస్తే మనకి ఎనీ టైము యావరేజ్గా ఎంత ఉంది అని 3 months ఒకసారి మనము పొద్దున చేస్తాము, లేకపోతే రాత్రి చేయొచ్చు, అట్లా ఎప్పుడో ఒకసారి చేస్తాము. కానీ ఈ టెస్ట్ వల్ల మనకి 3 months కూడా ఎంత యావరేజ్ ఉంది ఏమి అని పూర్తి క్లారిటీ వస్తుంది అనమాట. వెరీ గుడ్. దట్స్ వై. హలో, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో యా, 1 minute. HbA1c టెస్ట్. హలో. Yes, Shashwat. Hello. Akka, can I answer? Sure. Yeah, Shashwat. Go ahead. So it's a test where we need to
like we need to give a sample where they test, I mean, it's average for 3 months, and it shows the average of a day where we get, I mean, అంటే ఒక రోజులో యావరేజ్ ఎంత ఉంటుంది కూడా వస్తుంది. సో ఈ 3 ప్లస్ హెచ్పిఏ1సి అంటే ఈ 3 months కూడా మన షుగర్ లెవెల్స్ హై ఉండి మొత్తం కలిపి, సో ఆ 3 months యావరేజ్ సో ఉంటది. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ మీ అందరు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్తారా? సింపుల్ క్వశ్చన్ ఒకటి అడిగితే చెప్పండి. సో హెచ్బిఏవన్సీ టెస్ట్ కి మనం ఫాస్టింగ్ లో వెళ్ళాలా లేకపోతే ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదా? ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. వావ్, సూపర్. యా, హెచ్బిఏవన్సీ టెస్ట్ కి ఏం ఫాస్టింగ్ ఏ ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. సో దాని డెఫినేషన్ లోనే చెప్తుంది కదా, యావరేజ్ బ్లడ్ షుగర్ అని, 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ అని. సో ఫాస్టింగ్ ఏం ఉండాల్సిన అవసరం లేదు హెచ్బిఏవన్సీ. ఇంకా పోస్ట్ ఇంకా మిగతా ఉన్నాయి కదా, మార్నింగ్ తినక ముందు తిన్న తర్వాత చేస్తుంటారు కదా హాస్పిటల్లో ల్యాబ్లో, వాటికి మాత్రం గైడ్ ఖచ్చితంగా ఒకదానికి ఫాస్టింగ్ ఉండాలి, ఇంకోదానికి తిన్న తర్వాత చేయాలి. సో హెచ్బిఏవన్సీ టెస్ట్ గురించి చాలా మందికి తెలియదు. మనం వీఆర్ లక్కీ, యాక్చువల్గా మనకు అందరికీ తెలిసింది కదా దీని గురించి. చాలా మంది డాక్టర్లు ఇంకా ఏం చేస్తారంటే, ఇంకా ఈ తినక ముందు తిన్న తర్వాత ఇంతకు ముందు చేస్తుంటారు కదా, తినక ముందు చెక్ చేసి తిన్న 2 hours తర్వాత చెక్ చేస్తారు కదా, ఆ ఓన్లీ ఆ వాల్యూస్ బట్టి మెడికేషన్, ఇన్సులిన్ ఇవన్నీ చెప్తారనమాట. అట్లా తప్పు. యాక్చువల్గా మనకి యావరేజ్ షుగర్ తెలిస్తేనే మన మెడికేషన్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. కానీ ఈ ఏమంటాం కదా, మనం తినక ముందు తిన్న తర్వాత చేస్తాం కదా, 2 hours తర్వాత చేసే పోస్ట్ బ్రాన్యువల్ తర్వాత ఫాస్టింగ్ చేస్తాం కదా, వాటి వలన ఓన్లీ ఆ రోజు వాల్యూ మాత్రమే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మెడికేషన్ అడ్జస్ట్ చేస్తే మిగతా రోజులన్నీ ఇబ్బంది పడవచ్చు. అందుకోసమే హెచ్బిఏవన్సీ మీద డిపెండ్ అయ్యాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా హెచ్బిఏవన్సీ టెస్ట్తో వెళ్తే దాని మీద డాక్టర్ కూడా ఒక ఐడియా వస్తుంది మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది. ఓకేనా? సో మై లాస్ట్ హెచ్బిఏవన్సీ వాస్ 7.2 అండ్ సో మై లాస్ట్ టెస్ట్ వాస్ 6th July, I mean యా. సేమ్ క్వశ్చన్, ఓకేనా లేకపోతే ఇంకా తగ్గించాలనుకుంటున్నావా శాశ్వత్? ఇంకా ఎక్కువ చేయాలని ఉందా? ఇంకా తగ్గించాలని. I need like a below 6.5. That's the spirit, Shashwat. All the best. You will get it, you will get it for sure. All the best. Divya, add Litika to group 2. Okay, Litika join inda. Welcome Litika. Next నుంచి మళ్ళీ పెట్టాలి. Okay. So next question, Supriya. Okay, now group B. Your question is, how many times you bunked your school or college saying that you were not feeling well because of your sugars, either high or low or fluctuated sugar? యా, సో తెలుగులో చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా మీ షుగర్స్ హై అంటే హై అయ్యాయి, డౌన్ అయింది, లేకపోతే ఏదో రీజన్స్ చెప్పి నా డయాబెటీస్ బాగాలేదు, నా హెల్త్ బాగాలేదని షుగర్స్ కారణంగా స్కూల్ ఎప్పుడైనా బంక్ చేశారా? ఎగ్గొట్టారా? బంక్ అంటే అదే స్కూల్లో ఎగ్గొట్టారా అని. ఓకేనా? బాగా తెలుగు వచ్చింది కొన్ని వర్డ్స్ వచ్చలే లక్ష్మి. సో గ్రూప్ 2 కి కదా? గ్రూప్ 2. సో గ్రూప్ 2 లో సాన్వి, హనీ, సృజన్, కళ్యాణ్ రామ్ అండ్ లితిక. మీ 5 members లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సాన్వి, you have to unmute. I think you're speaking కదా? నో, నేను ఎప్పుడు మానలేదు అలాగా చెప్పి. ఓకే, వెరీ గుడ్. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. నిజాలే మాట్లాడుతున్నా. ఎక్సర్సైజెస్ ఎలా ఏమైనా చేపిస్తారా మీ స్కూల్లో? అన్నో. ఓకే, గుడ్. నేను పీటీ మానేసేదాన్ని. All right. Good, Sanvi. Good going. And anyone else? Hani, Srujan, Kalyan Ram, and Litika? Anyone from any group can answer this. Yeah. So can I? Yeah. So open to now. Yeah. Who's Shashwat? Okay, Shashwat, చెప్పు. సో నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా చేయలేదు. సో ఒక 2 సార్లు నాకు పొద్దున్నే లేచింగానే లో అవడం అలా ఉండేది. సో ఐ వాజ్ లైక్ టు మై డాడీ పర్లేదు, ఐ కెన్ మేనేజ్. సో ఇఫ్ ఐ గెట్ లో ఐ విల్ హ్యావ్ ఎ బిస్కెట్ ఆఫ్ గ్లూకోజ్, డోంట్ వరీ అబౌట్ మీ, ఐ వుడ్ సే లైక్ దట్. అండ్ actually in last year for every Wednesday for first period we have a exercise period.
So if the sugars are high on that day, it would be normal if I do the exercise. Great, Sashwat. Nice. Nice. Good going. Very good. And anyone else? ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? Actually, I carry a Glucovita bolt in my pocket. సీక్రెట్ అక్కడ ఉంది అన్నమాట. So if I get low in exercises, so I will take a bolt. I'll ask myself permission and I will take a bolt. సో రాండమ్ గా ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ కి. Anybody can answer. తుప్పు నువ్వు చెప్పు ఫస్ట్. నేను ఎప్పుడో ఈ విధంగా బంక్ చేయలేదు, కానీ ఒక్కొక్కసారి నైట్ బేసిల్ బదులు బోలస్ వేసుకున్నా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్ గా అయితే ఒక డిఫరెన్స్ ఉంటుంది అని తెలిసి ఒకరోజు బంక్ చేసా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ అందరూ గ్లూకోవిటా బోల్స్ ఏదో చాక్లెట్స్ ఏవో తీసుకెళ్ళండి, ఏవైనా మీతో ఎప్పుడు ఉండాలి అన్నమాట. ఓకే, దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ అ సెంటెన్స్, యు నో అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది కదా, టెన్షన్ ఎందుకు దండగా గ్లూకోవిటా బోల్స్ ఉండగా. కొటేషన్ రాసుకున్నాను. సో యాక్చువల్ గా మీరు ఇన్సులిన్ మేనేజ్ చేసే కెపాసిటీ ఉన్న ఇన్సులిన్ కానీ తీసుకెళ్ళాలి. ఫ్రీయో బ్యాగ్స్ ఉంటాయి కదా, ఫ్రీయో అనేది ఎప్పుడైనా విన్నారా? కొంతమంది హ్యాండిల్ చేసుకోగలరు కదా, 18-19 ఇయర్స్ వాళ్ళు, 17 ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు కదా, చేసుకోగలిగిన వాళ్ళు ఇన్సులిన్ కానీ తీసుకెళ్ళాలి. గ్లూకోమీటర్, ఇన్సులిన్, తర్వాత హైపో ట్రీట్ కూడా తీసుకెళ్ళాలి. ఈ మూడు ఇంపార్టెంట్. ఇంకెవరన్నా బంక్ కొట్టారా స్కూల్ కాలేజ్ లో? బ్రో నువ్వు వరుణ్ బ్రో. వరుణ్ యు ఆన్సర్. I want Varun bro's answer. లక్ష్మీనారాయణ నువ్వు, దివ్యక్క నువ్వు. నేను ఒక 1 or 2 టైమ్స్ అంతే. రియల్ గా చెప్పు. నాకు ఎక్సర్సైజెస్ ఇష్టమే, కానీ అప్పుడప్పుడు ఎండలో కూర్చొని చేయమంటారు చూడు, ఇండిపెండెన్స్ డే ముందు మార్చ్ ఫాస్ట్, అది కూడా ఆ ఎండలో నచ్చకపోయేది అనమాట. సో అప్పుడు 1 or 2 టైమ్స్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆఫ్ అని చెప్పేసి అంతే. నేను షుగర్స్ వల్ల ఎప్పుడు చేయలే, కానీ వేరే వేరే కారణాలు చెప్పి బంక్ చేశాను ఇంటర్మీడియట్ లో. Varun bro, your answer. Your teaching class. నేను ఇంటర్ లో వెళ్ళలే అబ్బా కాలేజ్ కి. 10 more minutes. సినిమాల్ థియేటర్ లో చూస్తే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. What is your favorite source of education on diabetes? Book or online or blogs or authorized web sources? This is to group 3, Akanksha, Hasini, Jansi and Adina. యా, సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, మీకు ఏదైనా డయాబెటీస్ గురించి డౌట్స్ ఉన్నా, లేదా ఏదైనా చదవాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీ సోర్స్ ఏంటి? ఇంటర్నెట్ లో చూస్తారా, అదే ఆథరైజ్ వెబ్సైట్ లో చూస్తారా, లేకపోతే ఏమైనా బుక్స్ ఏమైనా చదువుతారా డయాబెటీస్ సంబంధించినవి? ఏమైనా బ్లాగ్స్ మీకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. గ్రూప్ 3 వాళ్ళు ఫస్ట్. గ్రూప్ 3 వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తా. ఓకే బిందు గారు, మేము మన గ్రూప్ లో సెట్ చేస్తాను. మీరు కూడా టీనే ఇప్పుడు చెప్పండి. మన గ్రూప్ లో సెట్ చేస్తాను అంటున్నా. గ్రూప్ లో సెర్చ్ చేస్తారా? ఓకే వావ్, నైస్. We don't have that option. That's out of box option. Nice. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? గ్రూప్ సి ఎందుకు సైలెంట్? కమ్ ఆన్, కాంపిటీషన్ ఇవ్వండి. ఓడిపోతారు మీరు ఇట్లుంటే గేమ్ లో. గ్రూప్ ఏ ఇస్ డూయింగ్ గ్రేట్. చాలా మంది ఆన్సర్ ఇస్తున్నారు. గ్రూప్ 3 లో 4 మెంబర్స్ ఉన్నారు. చాలా చెప్తున్నారు. 3 లో 4 మెంబర్స్ గ్రూప్ 3 లో 4 మెంబర్స్ ఉన్నారు. మెసేజ్ పెట్టారు. 4 మెంబర్స్ ఉన్నారు, కానీ ఉన్న వాళ్ళు చెప్పండి. గ్రూప్ ఏలో 6 ఉన్నారు కదా, సో ఒక నంబర్ ని సి లో యాడ్ చేయి. ఓకే గుడ్ సజెషన్. ఎవరైనా తీసే వరుణ్ గాని తీసేయండి. చేస్తున్నాను. లాస్ట్ నేమ్ కుబేర్ ఉంది, యాడ్ చేసేస్తాం. ఎవరైనా 4 మెంబర్స్ ఉన్న వాళ్ళైనా అట్లీస్ట్ ఆన్సర్ చేయండి గ్రూప్ 3. డన్. సో ఆకాంక్ష, హాసిని, ఝాన్సీ, రుబీనా, కుబేర్, మీరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఝాన్సీ ఐ థింక్ షీ ఇజంట్ హియర్. ఇంకా ఝాన్సీది డిస్కనెక్ట్ అయిందంట, తను మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఝాన్సీ డిస్కనెక్ట్ అయిందా?
What about Harsha? Harsha, some emergency. He's listening, but he can't. కొన్ని హర్షాన గ్రూప్ 3 కి యాడ్ చేస్తాము. సరే, ఇట్స్ లెఫ్ట్ టు ఆల్. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఓపెన్. Yeah, anybody can answer. విత్ సోర్స్ దేని నుంచి ఎక్కువ నేర్చుకుంటారు డయాబెటీస్ గురించి? ఎస్ ధర్మ. నేనైతే ఈ స్వీట్ సోల్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వక ముందు అయితే ఇది తెలియదు అనమాట. అంటే ఎట్లా ఏమి అనేది కూడా తెలియదు. ఆఫ్టర్ జాయినింగ్ దిస్ గ్రూప్ ఐ ఎడ్యుకేట్ so many by Lakshmi Anna and some of them social networking or social media WhatsApp అని చెప్పాడు. యాక్చువల్ గా ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం కదా. సో ఏంటంటే విషయము ఇన్సులిన్ తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం, యాక్టివిటీస్ చేయడం, వీటన్నిటికన్నా ప్రయర్ ఇంపార్టెంట్ అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం డయాబెటీస్ సంబంధించి ఎడ్యుకేట్ చేసుకోవడం, మనం దాని గురించి చదవడం, తెలుసుకోవడం, ఏ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది. ఒక హైపర్ వచ్చిందంటే అది లాంగ్ యాక్టింగ్ వలన వచ్చిందా, షార్ట్ యాక్టింగ్ వలన వచ్చిందా, లేదా ఏ ఫుడ్ వలన వచ్చింది. ఏదైనా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకొని ఏమైనా ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్నామా, లేదా తక్కువ తీసుకున్నామా, ప్రోటీన్ వల్ల అట్లా ఫుడ్ న్యూట్రియంట్స్ కూడా చదువుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఏ ఫుడ్ ఏముందంటే దానికి మనం జస్ట్ ఇట్లా స్కాన్ చేసి చెప్తామే అట్లా చెప్పేయాలి, ఈ ఫుడ్ లో ఇవన్నీ ఉంటాయని మనకు మైండ్ లో పడిపోవాలన్నమాట. సో అందుకోసమనే ఈవెన్ ఇంకా 6 days లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా బాగాలేనప్పుడు షుగర్స్ హై ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవడం ఏంటంటే దీనికోసం చాలా మంచి బుక్స్ ఉన్నాయి. థింక్ లైక్ ఎ ప్యాంక్రియాస్ అని బర్న్స్టీన్, డాక్టర్ బర్న్స్టీన్ కంప్లీట్ ఓకే, లక్ష్మి వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్లడ్ షుగర్స్ అని ఇంకా కొన్ని సో ఇన్ షార్ట్ మీ లెవెల్స్ గురించి అని డయాబెటీస్ గురించి తెలుసుకుంటే మీ డయాబెటీస్ తో ఆడుకోవచ్చు, లేదా అది మనతో ఆడుకోవచ్చు. బుక్స్ కానీ ఇంటర్నెట్ బ్లాగ్స్ ఆర్టికల్స్ చదవడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఏం టీనేజ్ వాళ్ళనే చేయొచ్చు. అక్క కెన్ ఐ సే? yes శాశ్వత్ గో అహెడ్. యాక్చువల్లీ ఏంటంటే మా డాడీ డాక్టర్ వెయిన్స్టీన్ బుక్ చదువుతారు. నైస్. సో అండ్ డాడీ బ్లాగ్స్ ఇస్తారు. యాక్చువల్లీ నాకు ఫుడ్స్ కొంచెం వెరైటీస్ కావాలి. సో ఐ సే డాడీ లైక్ డాడీ చూడు ఇలా ఏయోటి చూడు నాకు కావాలి, నేను తింటాను, ఐ విల్ ట్రై. ఒకవేళ లో కార్బ్ అయితే తింటాను, నాకు నచ్చితే తింటాను. సో అలా చెప్తూ ఉండగా డాడీ ఇంకా అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో నేను మెయిన్గా అంటే చదువుతారు, ఆ రోజు చెప్తారు ఏమేమైనాయి. సో ఇవాళ చదివినే చెప్తారు. సో దానిలో మెయిన్ పాయింట్స్ నాకు తెలిసి రావాల్సింది చెప్తారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్ అసలు నేను బుక్స్ ఏం చదవను, డాడీ చూస్తారు. Your dad is a source of information. Yeah. Nice. And శాశ్వత్ కూడా మంచిగా లో కార్బ్ రెసిపీస్ చేసి పంపిస్తూ ఉంటారు. శాశ్వత్ I'm actually waiting to taste them one day. సో శాశ్వత్, లితిక వాళ్ళు కుకింగ్ ట్రై చేసి పంపిస్తూ ఉంటారు అన్నమాట. యా దివ్య 1 second. ఝాన్సీది కనెక్ట్ అవ్వట్లేదంట, ఒకసారి చూస్తావా? లేదు సుప్రియ, యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వే ఎనేబుల్ చేయాలి పైన. ఇంకొకసారి అది ఎవరన్నా ఉంటే గినా అలౌ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, అలౌ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. లక్ష్మి, I will be actually passing on the website to you. మీరే డిస్ప్లే చేయండి. ఓకే, I have to leave అందుకే. సుప్రియకి పంపించు, స్క్రీన్ షేర్ అలా చేస్తుంది. Yeah, we can see. Okay, next question. What do you choose, insulin pen or insulin syringe, and why? Yeah, insulin pen istama, meeku insulin syringe తో తీసుకోవడం ఇష్టమా, ఇంజెక్షన్ ఎందుకు? So actually I like pen. So syringe like it has a long needle and we need to, I mean actually we don't know how to operate it, like ఎలా ప్రెస్ చేయాలి, ఎంత డిగ్రీస్ లో ఉంచాలి. సో ఈ పెన్ ఏంటంటే 90 degrees లో ఉంచాలి. సో మళ్ళీ ఎయిర్ బ్లాక్ అయింది కాబట్టి ఒక 1 unit అలా వదిలేసి సో వీ కెన్ టేక్ ఇట్. ఓకే, కెన్ ఐ? యా షూర్.
మన ఇన్సులిన్ సిరింజ్ మనం ఎక్కడికి మనం పట్టుకెళ్ళాం మాక్సిమం. ఇన్సులిన్ పెన్సిల్ అయితే మనం నార్మల్ పెన్ లాగా కూడా పట్టుకెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా. ఓకే, దాని కోసం ఇన్సులిన్ పెన్సిల్ నేను చూస్ చేసుకుంటా. ఓకే, ఇంకా ఎవరైనా? ఎనీవన్ ఎల్స్ వాంట్ టు ఆన్సర్? హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ యాక్టివ్. చాలా మంది యాక్టివ్ గా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? ఓకే, సో ఇన్సులిన్ పెన్, ఇన్సులిన్ సిరంజ్ మీరు చెప్పినట్టు కరెక్టే. కాకపోతే సో రెండు ఉపయోగమే యాక్చువల్గా. దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంది, దీనికి ఉన్న అడ్వాంటేజ్ దీనికి ఉంది. ఈ పెన్ను మీరు అన్నట్లు ఈజీగా పబ్లిక్ లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఓకే, అగ్రి. కానీ సిరంజ్ వల్ల ఒక లాభం ఏంటంటే పెన్నులో అప్పుడప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. గుర్తుందా? మీరు అందరికీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు కరెక్ట్గా మెడిసిన్ లోపలికి వెళ్ళకపోవడం, బాడీలోకి ఇంజెక్ట్ అవ్వకపోవడము, పెన్లో మందు సరిగ్గా రాకపోవడము, అవన్నీ ప్రాబ్లమ్స్ కొన్ని పెన్నులో ఉంటాయి. కానీ సిరంజ్లో అట్లా ఎప్పుడు జరగదు. సిరంజ్లో మనకి కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్ పైన, అది మెడిసిన్ వెళ్తుందా లేదా అనేది మీరు చూడొచ్చు సిరంజ్లో అయితే. పెన్లో చూడలేం కదా అట్లా. సో ఏదానికుండే అడ్వాంటేజ్ దానికి ఉంది. సిరంజెస్ ఎందుకు క్యారీ చేయలేము? సిరంజెస్ మన దివ్య, వరుణ్ వీళ్ళు క్యారీ చేస్తారుగా. ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళి సిరంజెస్తోనే తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఐ యూజ్ పెన్, కానీ వాళ్ళు సిరంజ్తో కూడా. సో మనం జడ్జిమెంటల్ గా కాకుండా ఏదానికున్న అడ్వాంటేజ్ దానికి ఉంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హలో. యా, హలో. సో యాక్చువల్లీ నేను రీచేంజబుల్ పెన్స్ వాడతాను. సో ఐ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ అప్పుడప్పుడు ఒక కొన్ని లిక్విడ్స్ వచ్చినప్పుడు లిక్విడ్ ఫోర్స్ గా రాకపోవడం. సో ఇలా ప్రాబ్లమ్స్ వి ఫేస్. కానీ సిరంజ్ వల్ల ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది సూది. సో అక్కడ నర్వ్ ఉన్నా కూడా ఐ మీన్ కొంచెం ఇన్సులిన్ ఇది బీడీ అల్ట్రాఫైన్ నీడిల్స్ అని ఉన్నాయి. సో ఇట్ ఈస్ ది ఫైనెస్ట్ నీడిల్ ఇన్ ది వరల్డ్. సో అది ఒకవేళ మనం తీసుకున్నా కూడా కొంచెం ఉంటది. సో సిరంజ్ ఏంటంటే అది కొంచెం లావుగా ఉంటది. సిరంజ్ తీసుకోవడానికి యాక్చువల్ గా మనం డైరెక్ట్ గా పొడవడం కాదు, టెక్నిక్స్ ఫాలో అయితే వీ కెన్ డూ దట్ యాక్చువల్లీ. ఓకే, మీకు ఏది ఇష్టమైనా కానీ ఒకవేళ పెన్నుతో చేస్తున్నారంటే ప్రైమ్ చేయడం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లో 1-2 యూనిట్స్ బయటకు. లక్ష్మీనారాయణ, నేను ఒకటి అడగచ్చా నిన్ను? అడుగు. నీకు ఏది ఇష్టము? ఇన్సులిన్ పెన్సిల్ ఇష్టమా, ఇన్సులిన్ సిరంజ్ ఇష్టమా? నీకు ఎక్కడ పట్టుకెళ్ళడానికి ఏది ఇష్టం ఎక్కువ? నేను పెన్నే వాడతాను. సారీ, నేను పెన్నే వాడతాను, సిరంజ్ ఏం వాడను. ఐ కాంట్ యూజ్ సిరంజ్, సో ఐఎమ్ కంఫర్టబుల్ పెన్ ఓన్లీ. యా. హలో దివ్య, అది వెబ్సైట్ ప్రణతి అక్కకు పంపిస్తావా? నాకు ఐడియా లేదు స్క్రీన్ షేర్ ఎలా చేయాలి. All right, I'll do it. I told 5 minutes late join అవుతా అని. So should I share it and do it? ఇంకా questions? Let me complete this. సో యాక్చువల్లీ మనం వెబ్సైట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానికి షేర్ కొట్టి దానికి వెళ్ళిపోవడం. Okay, next question. Thank you for how often you check your sugars in a day and why? Hello. How often you check your sugars in a day and why? ఎన్నిసార్లు షుగర్స్ చెక్ చేసుకుంటారు ఒక రోజులో? నేనైతే ఒకసారి లేదా 2 సార్లు చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎట్లా అంటే మనము ప్రతిసారి చెక్ చేయడం వల్ల అంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఎట్లా నీకు కొంచెం వీక్గా ఉన్నప్పుడు కానీ ఇట్లా కొంచెం ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రమే నేను చెక్ చేయడానికి ఇష్టపడతాను. ఓకే, ఎనీవన్ ఎల్స్? ఎవరైనా ఆన్సర్? చాలా మంది ఆన్సర్ చేయాలి. చెప్పు. గో హెడ్. నేను 4 times చెక్ చేసుకుంటా డైలీ. ఓకే. ఎందుకంటే మనం ఎన్ని ఎక్కువసార్లు చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన షుగర్ లెవెల్స్ అనేది మనకు తెలుస్తుంది ఇంత ఉందని చెప్పి. మరి నీకు చెయ్యి నొప్పిదా అన్న? నీకు చెయ్యి నొప్పిదా? మరి వేయాలని అలవాటు అయిపోయింది. యాక్చువల్గా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం సైడ్ రొటేషన్ చేయాలి అంటే ఫింగర్ మీద ఒక దగ్గర గుచ్చిన దగ్గరే గుచ్చకూడదు.
ఫింగర్స్ మారుస్తూ ఉండాలి, కొన్ని టిప్స్ ఉంటాయి, అట్లా చేస్తే ఏం పెయిన్ కూడా ఉండదు. ఇంకా సైడ్లలో కూర్చోాలి, మధ్యలో కూర్చోకూడదు ట్రిక్ చేసినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఎవరైనా ఆన్సర్ సో చేస్తారు? నేను ఏ గ్రూప్ కాదు, అది బి గ్రూప్ కాదు. కెన్ ఐ ఆన్సర్? ఎనీవన్ కెన్ ఆన్సర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఐ చెక్, ఐ మీన్ యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ ఎ లిబ్రీ సెన్సార్. సో ఐ చెక్ ఫర్ ఎవ్రీ 1 hour. సో ఒకవేళ అప్పుడు షుగర్ హై అవుతుంటే కొంచెం ఇంట్లోనే కొంచెం ఎక్సర్సైజ్ చేయడము అలా చేస్తాను. ఒకవేళ నార్మల్గా ఉంటే ఐ విల్ బి ఫైన్. సో ఒకవేళ ఇన్సులిన్ డోస్ ఇచ్చుకున్నాక కొంచెం స్లైట్గా ఎక్కువైనా సరే, సో ఐ విల్ హ్యావ్ ఎ బిస్కెట్. సో రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ క్యారీ ఆన్ నార్మల్. ఓకే, వరుణ్ బ్రో ఆన్సర్ వెళ్దాం ఈ క్వశ్చన్ కి. వరుణ్ చెప్పబ్బా. ఎన్ని టైమ్స్ చెక్ చేస్తారనా? నేను ఏ ఐటమ్ అయినా కొత్తది ఏమైనా తింటున్నా అంటే పక్కా దానికి ప్రీ ఒకటి పోస్ట్ ఒకటి చెక్ చేస్తాను. అట్లా అట్లా పెద్ద పెద్ద పదాలు వాడుతు నాకు అర్థం కాదు, నాకు ఇంగ్లీష్ రాదు. డైలీ 8 times చెక్ చేస్తావా? కాదు, అదే చెప్పు, ఇంతకుముందు చెప్పింది తెలుగులో చెప్పు నీట్గా, లేకపోతే ఇంగ్లీష్ లోనే నీట్గా చెప్పు, నిదానం చెప్పు. నేను ఎప్పుడైనా ఏదైనా కొత్త ఫుడ్ తీసుకునేటప్పుడైనా నేను జనరలీ ఇంట్లో తక్కువ తింటా. సో బయట ఎక్కడ వెళ్ళినప్పుడల్లా తినే అవసరం వస్తే ముందు ఒకసారి చెక్ చేసుకుని దానికి డోస్ వేసుకొని తర్వాత కరెక్షన్, ఇఫ్ రిక్వైర్డ్ 2 hours తర్వాత కరెక్షన్ తీసుకుంటా. లేకపోతే నార్మల్ ఉంటే నార్మల్ అలానే. సో సమ్మరీ ఏంటంటే నువ్వు ఏ కొత్త ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడల్లా ముందు చెక్ చేసుకుంటావు, తిన్న 2 hours తర్వాత కూడా చెక్ చేసుకుంటావు. యా ఎగ్జాక్ట్లీ. yes. Can I? Yeah, go ahead. This is Hasni. Every time 8 to 9 times I will check per day. వావ్, సూపర్. సో ఎంత చెక్ చేసుకుంటే అంత మనకి నాలెడ్జ్ వస్తుంది, మన మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్. Can I say? యా సన్వి. yes సన్వి. ఎవ్రీ డే నేను ఒక 5 or 6 times చెక్ చేసుకుంటాను. ఓకే, ఒకవేళ హైపర్స్ ఉంటే ఇంకా ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటావు కూడా, ఒకటే రొటీన్ ఫాలో అవ్వకుండా. ఆఫ్ కోర్స్ మన టైప్ 1s అందరూ అట్లా చేయాల్సిందే. ఎర్లీ మార్నింగ్ నాకు కొంచెం హైస్ ఉంటాయి, సో మార్నింగ్ ఒక 2-3 times చెక్ చేసుకోవాల్సి వస్తుంది. యా యా ఓకే. ఓకే, అల్టిమేట్ గా ఇది హౌ మెనీ టైమ్స్ అనేది చెక్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేస్తే మనకు నార్మల్ రేంజ్ లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వరుణ్ అన్న, లక్ష్మి